డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకుంటే ఈరోజు మనకి ఆల్రెడీ ప్రతి ఒక్కరి లాగిన్ ఐడిలో కూడా బ్యాక్ టు వెరిఫికేషన్ అనే ప్రాసెస్ అనేది ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అయితే బ్యాక్ టు వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అనేది ఎవరికి రావాలంటే దీనిలో క్యాండిడేట్ లాగిన్లో ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి ఏవైనా రిమార్క్స్ ఉంటే వాళ్ళకి బ్యాక్ టు వెరిఫికేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వాలి. కానీ మార్నింగ్ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరికండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి వచ్చింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రెడీగా ఎవరున్నారో వాళ్ళకి వచ్చింది, అలాగే డాక్యుమెంట్ అసలు కాల్ లెటర్స్ రాని వాళ్ళకి కూడా లాగిన్ ఐడిలో ఈ యొక్క ఆప్షన్ అనేది రావడం జరిగింది. అయితే ఏం జరిగింది విషయం చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది రిమూవ్ చేశారండి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మీ యొక్క లాగిన్ ఐడిలో అయితే ఈ ఆప్షన్ అనేది మనకి కనిపించలేదు. అయితే దీని అసలు బ్యాక్ టు వెరిఫికేషన్ దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొందరు అయిపోయింది కదా కంప్లీటెడ్గా, వాళ్ళకి కొన్ని రిమార్క్స్ అయితే ఉన్నాయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళకి ఎవరెవరికైనా రిమార్క్స్ అయితే వాళ్ళు ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ కూడాను కాల్స్ అనేది మీ యొక్క కన్సర్న్డ్ డిఏఓస్ నుంచి అయితే మీకు మీ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి అయితే పైనుంచి అయితే ఆర్డర్స్ పాస్ అయ్యాయి. ఎవరెవరికి ఈ బ్యాక్ టు వెరిఫికేషన్ ప్రాబ్లం వచ్చింది, రిమార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ ఒక కాల్ చేస్తున్నారండి. ఆ టైంకి ప్రాపర్గా మీకు అందుకే ప్రజెంట్ చెప్పానండి, మీరు కంపల్సరీగా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినంత వరకు కూడాను మీ యొక్క మొబైల్ నెంబర్ అని వర్కింగ్లో కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు మీకు కాల్ చేస్తారు, ఏ టైంకైనా చేస్తారు. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది అనేసి మీరు మాత్రం ఫ్రీగా ఉండొద్దు. ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు అయితే రావచ్చు. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి, మీ మొబైల్ వర్కింగ్లో పెట్టేసుకోండి. అయితే వాళ్ళు కాల్ చేసేసి మనకిలో ఏది రిమోట్ కాల్ చేశారో అది ఒక్కసారి వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేయమంటున్నారు. అయితే ఏమేమి ఇష్యూస్ ప్రజెంట్ అయితే మేజర్గా కనిపిస్తున్నదండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుందండి. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ విషయం ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ నేమ్ అనేది వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు. అయితే ఆధార్ కార్డు గురించి అయితే ఇక్కడ ప్రజెంట్ పెద్ద సమస్య లేదు, మీ హస్బెండ్ నేమ్ యాడ్ చేసుకుంటే నో ప్రాబ్లం అది. అయితే ప్రజెంట్ ఎక్కడంటే మీ క్యాస్ట్ సర్టిఫికేటు మీకు మ్యారేజ్ అవ్వకముందే మీ తండ్రి గారు మీ యొక్క తండ్రి గారితో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఒకవేళ మీ ఫాదర్ గారు లేకపోతే ఆ ప్లేస్లో మీ అమ్మగారి పేరుతోనే క్యాస్ట్ అనేది సర్టిఫికేట్ మీరు మీ యొక్క ఎంఆర్ఓ తహసీల్దార్కి సంబంధించిన వాళ్ళు అయితే మీకు ఇష్యూ చేస్తారు కదా, ఆ సర్టిఫికేట్ అయితే వాళ్ళు అప్లోడ్ చేయమంటున్నారండి వాట్సాప్ ద్వారా. అయితే మాత్రం వాళ్ళు సెర్టెన్ టైం కూడా ఇస్తారు, ఏ టైం లోపల అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలనేది. అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, దీనికి సంబంధించిన కూడా చాలా అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు అడుగుతున్నారండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గట్రా మీ హస్బెండ్స్ గట్రా ఉంటే వాళ్ళకైతే ఈ యొక్క సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సీటెట్కి సంబంధించింది. ఇవన్నీ ఎలాగంటే నాకు ఒక బ్రదరు కొందరైతే చాటింగ్ చేశారు నా కామెంట్కి. వాళ్ళు చాటింగ్ చేసుకునేటప్పుడు నేను వాళ్ళ చాటింగ్ అయితే నేను చెక్ చేశాను. చేసేటప్పుడు అయితే మెయిన్ ఇష్యూస్ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి డిస్కస్ చేశారు. అలాగే సీటెట్కి సంబంధించిన స్కోర్ కార్డు కూడా వాళ్ళు అప్లోడ్ చేయమంటున్నారు. ఏంటి సీటెట్కి సంబంధించిన స్కోర్ కార్డు కూడా కొందరికైతే అప్లోడ్ చేయమంటున్నారండి. అట్ ద సేమ్ టైం ఏమితే ఒక బ్రదర్ కూడాను తన కామెంట్లో దీని గురించి కూడా డిస్కస్ చేశారు. అయితే ఒక అతనికి అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడాను అడుగుతున్నారంట. అయితే ఫస్ట్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్ చేశారు, అందుకే మెల్లి చెప్పాను, క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం రీసెంట్గా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకైతే నో ప్రాబ్లం వచ్చిందండి. ఇది చాలా ఓల్డ్వి అప్లై చేసే వాళ్ళకైతే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఇదేంటి పెద్ద సమస్య ఏం, కానీ ఎవరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్గా చేసుకున్న వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాదు. ఎవరైతే ప్రాపర్గా మీ యొక్క క్యాస్ట్ క్లారిటీగా ఉంటుంది, నాన్నగారి పేరు కానీ మీ నెక్స్ట్ మీ హస్బెండ్ పేరు ముందర మీ యొక్క మీ అమ్మాయికి సంబంధించినటువంటి తండ్రి గారి పేరుతోనైతే అప్లోడ్ చేసేయండి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం కదా. ఒకవేళ నువ్వు ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ మిస్టేక్ అని తెలిస్తే మాత్రం 100% నువ్వు రిజెక్ట్ అయిపోతావు. కాబట్టి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఫేక్ ఎవరైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయిపోతారు, అది గమనించండి. రిజెక్ట్ అయిపోయిన తర్వాత అయితే ఆల్రెడీ థర్డ్ లిస్ట్ అనేది చాలా బాగా ప్రిపేర్ చేసేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి థర్డ్ లిస్ట్ కాల్ లెటర్స్ కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే ఉంటే నో ప్రాబ్లం. అయితే మేజర్గా చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేటు, సీటెట్ స్కోర్కి సంబంధించింది, అలాగే రెసిడెంట్కి సంబంధించింది. ఈ బ్యాక్ టు వెరిఫికేషన్లు అయితే వీళ్ళ గురించి అడుగుతున్నారు. అయితే అందరికీ మార్నింగ్ కనిపించింది, ప్రజెంట్ అయితే ఇప్పుడు మాత్రం అయితే అది రిమూవ్ చేసేసారు, ఎనేబుల్ చేసేసారు. ఓకే, చెప్పాను కదా మీ యొక్క
వాళ్ళు డీఈఓ గారు ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తారు కదా, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయమంటున్నారు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఎవరికైతే కాల్స్ వచ్చాయో ఆ కాల్స్కి సంబంధించి మీరు కంపల్సరీగా అయితే సర్టెన్ టైం వాళ్ళు మీరే అడగండి, సర్టెన్ టైం చెప్తారు. ఆ టైంలో అయితే కంపల్సరీగా వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే దీని గురించి కూడా అయితే చూస్తున్నాం. రిజెక్షన్ లిస్ట్ అనేది మార్నింగ్ ఒక పీడిఎఫ్ అనేది ఆల్రెడీ ప్రతి ఒక్క ఛానల్లో అయితే గ్రూప్స్లో షేర్ చేశారండి. అయితే రిజెక్షన్ లిస్ట్కి సంబంధించింది కూడా ఇందులో కూడా పీడిఎఫ్ విషయం ఏమనే విషయానికి వస్తే, రిజెక్షన్ లిస్ట్ అంటే ఏమీ కాదండి. ఏదైనా మీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా బ్యాక్ టు వెరిఫికేషన్ ప్రాసెస్లో, అయితే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు ఏవైనా రిమార్క్స్ ఉంటే వాళ్ళకి కాల్స్ అనేవి వెళ్తున్నాయి. వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటున్నారో ఆ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఓకే. నెక్స్ట్ దీని గురించి అయితే రామ్ రమేష్ అన్నయ్య ప్రొడక్షన్ ఉంది కదా, ఆ రామ్ రమేష్ అన్నయ్య ప్రొడక్షన్లో అయితే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడాను అప్లోడ్ చేశారు. దాంతోపాటు చాలా గ్రూప్స్లో అయితే షేరింగ్ అయిపోయాయండి దీనికి సంబంధించింది రిజెక్షన్ లిస్ట్ అనేది. అయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకైతే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. ఓకే. కాబట్టి మీ యొక్క ఫోన్ ఎప్పుడు కూడాను అలర్ట్గా ఉంచుకోండి, ఏ క్షణంకైనా కాల్ రావచ్చు. ఓకే. నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, నాకు జాబ్ పక్కా కదా అనేసి మాత్రం నెగ్లిజిబెన్స్ వద్దు. ఒకవేళ ఆ టైంకి మీ కాల్ నెంబరు ఒకవేళ పని చేయకపోతే మాత్రం, ఒకవేళ మీకు లాస్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నేమ్ మిస్ అయిందనుకోండి, చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి కొన్ని వారాలు మాత్రం అలర్ట్గా ఉంచండి మీ ఫోన్ నెంబర్ అనేది. ఓకే. నెక్స్ట్ ప్రజెంట్ కూడా చూసుకోండి, చాలామంది రీఛార్జ్ అయిపోయిన తర్వాత 3-4 డేస్ వరకు కాలింగ్స్ ఉండి, ఇప్పుడు అలాగే ఏం లేదు కూడాను. కాబట్టి మీరు రీఛార్జ్ కూడా చెక్ చేసేసుకోండి. అయిపోయిన వెంటనే ముందు రోజు మాత్రం రిలీజ్ చేసేసుకోండి, ఎందుకంటే కాల్స్ రావాలి కంపల్సరీ కాబట్టి. నెక్స్ట్ అనేది ఈ యొక్క రిజెక్షన్ లిస్ట్లో కొంత రిజెక్ట్ అయిపోయిన తర్వాత మనకి థర్డ్ స్టేజ్కి సంబంధించిన కాల్ లెటర్స్ కూడా రిలీజ్ అవుతాయండి. అయితే నేను రిలీజ్ అయిపోయింది అనుకున్నారు అందరు కూడాను. అయితే ప్రజెంట్ అయితే థర్డ్ స్టేజ్కి సంబంధించిన కాల్ లెటర్స్ కూడా రెడీ అయిపోతాయండి కంపల్సరీగా అయితే ఇవన్నీ కూడాను రీవెరిఫై అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది కదా. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ అయిపోయింది. అయితే అందులో రీవెరిఫికేషన్ చేసేసి ఎవరెవరికైతే రిమార్క్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్స్ వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళైతే అప్లోడ్ చేస్తున్నారు డాక్యుమెంట్స్. ఇవి అందులో అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ ఫస్ట్ సెకండ్లో అయితే ఎవరెవరైతే ప్రాపర్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరైనా అప్లోడ్ చేస్తే, ఓకే, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినా, నెక్స్ట్ ఫేక్ డాక్యుమెంట్స్ అయినా వాళ్ళు ఐడెంటిఫై చేసిన, నెక్స్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడాను కంపల్సరీగా అయితే థర్డ్ కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అయిపోతాయండి. మ్యాక్సిమం ఈరోజు రేపు అయితే వెరిఫికేషన్ చేస్తారు. మేబీ ఈ థర్డ్ స్టేజ్ కాల్ లెటర్స్ అనేది ఇంకా అప్డేట్ రాలేదు. మేబీ అయితే మనకి ఈ సాటర్డే అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే. అయితే ఇప్పుడు కొందరికైతే ఆశలు చిగురుస్తాయండి మళ్ళీ కూడాను. ఎందుకంటే కొందరైతే మెరిట్లో ఉన్న కాల్ లెటర్స్ రాలేదు కదా, అటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి కొందరికైతే అంగవైకల్యం ఎక్కువ ఉన్నా కూడాను రాలేదు కదా, ఈ డూప్లికేట్ కొందరు క్యాండిడేట్స్ వల్ల వాళ్ళు కూడా న్యాయం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కూడా ఒకటండి, ఆశ అంటే ప్రతి ఒక్కరికి ఆశతో బతుకుతుంటాం. కాబట్టి ఎవరికి వస్తుందో ఎవరికి రాదో కాల్ లెటర్ అనేది మీ యొక్క లాగిన్ ఐడి అండి. అయితే దానికి సంబంధించిన నేనైతే క్లారిటీగా చెప్తున్నానండి, మీకు రావాలనుకుంటే జాబ్ 100% పక్కాగా అయితే వస్తుంది. ఓకే. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ స్టేజ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో వాళ్ళని ఏముంటుంది. ఓకే. అయితే ప్రజెంట్ అయితే రోజుకు ఒక సమస్య, పరిష్కారాలపైన క్లారిటీ లేదు. రోజుకు ఒక సమస్య వస్తూనే ఉంది, దానిపైన క్లారిటీలు కూడా క్లారిటీగా లేవు. అయితే దీనికి ఎటువంటి ఈ యొక్క డిఎస్సి అనేది లాస్ట్కి ఎటువంటి పరిణామాలకు గురి చేస్తుంది అయితే ఏమీ అర్థం కావట్లేదండి ఎవరికి కూడాను. అయితే ఇక్కడ చాలామంది కూడా మెరిట్ లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నప్పుడు కొందరు కాల్ లెటర్స్ రాలేదంటున్నారు. సేమ్ కేటగిరీ, సేమ్ డిస్ట్రిక్ట్కి సేమ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన. అయితే చూద్దాం దీని గురించి ఏం క్లారిటీ ఇస్తుంది గవర్నమెంట్ లాస్ట్కి. ఓకే. అయితే సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే, సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిపోతుంది కదా, సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సెలక్షన్ లిస్ట్ ఫస్ట్ రిలీజ్ చేసి ఇవ్వాల్సింది కదా, దానికి ఎవరెవరి నేమ్స్ అయితే ఉన్నాయో ఎవరికి జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేవచ్చు కదా. ఇంత సమస్య రాకపోతుందంటే చాలామంది అయితే అడుగుతున్నారు. ఒకటండి, సమస్య లేకపోతే, ఎందుకంటే ఒకరికి ఒక జాబ్ వస్తే సమస్య లేకపోతుంది, ఒకరికి 3-4 వచ్చాయి కాబట్టి మళ్ళీ కొత్త సమస్య అనేది యాడ్ అయిపోతుంది ఈ సెలక్షన్ లిస్ట్లో. ఎందుకంటే సెలక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి, అందుకే మీరు బాగా గమనించండి, ఎవరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన కూడా ప్రాపర్గా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన కాల్స్ కానీ మీకు మెసేజ్ రూపంలో కానీ ఏమీ జనరేట్ అవ్వలేదు, మీకు దీనికి సంబంధించిన లెటర్ కూడా ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ముందలే
ఆలోచించిందండి. ఒకవేళ మీకు సెలక్షన్ లిస్టు అంటే మీరు కంప్లీటెడ్‌గా చేసుకున్నారు ప్రాపర్ డాక్యుమెంట్స్‌తో అనేసి ఒక్కసారి వాళ్ళ సైన్ స్టాంప్‌తో ఇచ్చేసారనుకోండి పేపరు. అది మీరు ఒకవేళ మళ్ళీ రీవెరిఫికేషన్‌లో మళ్ళీ మిస్టేక్ వచ్చిందనేసి మీకు తీసేసారనుకోండి, కంపల్సరీగా అయితే మీరు కోర్ట్‌లో కేసేస్తారు కదా అనేసిన ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఎవరికీ ఇది అలర్ట్ చేయలేదు. అది మాత్రం పక్కాగా అందరూ కూడా ఆలోచించండి. అయితే ఫస్టే చెప్పారండి ప్రెస్ నోట్‌లోనే కృష్ణారెడ్డి గారు చెప్పారు. ఏమనంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినంత మాత్రంగా మీరు సెలెక్ట్ అయిన కాదు. ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు సెలెక్ట్ అయిన ఫస్టే వాళ్ళ నోట్ ఇచ్చారు కాబట్టి దాన్నే ఫాలో అవుతున్నారు కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. పెద్దగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయండి. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్. ఒకవేళ ఫేక్ అనేసి మీకు తెలుసు, వాళ్ళకి తెలిసిపోయిందనుకోండి, జాబ్ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. ఓకే. థాంక్ యూ.